పార్టీ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అసలు అదే జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. పరిపాలనకు జై జనసేన, జై జనసేన. కెమెరా ఫోకస్ అవుతుంది. జై జనసేన, జై జనసేన. పరిపాలనకు సుపరిపాలనకు, సుపరిపాలనకు, సుపరిపాలనకు. లోగో తీసుకో. జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. సుపరిపాలనకు, సుపరిపాలనకు, సుపరిపాలనకు. అందరికీ నమస్కారం. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల నిమిత్తం పార్టీ జిల్లాలోని కమిటీలన్నింటినీ రద్దుపరిచింది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం. ఈ రోజున 2 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా విజయవంతంగా పరిపాలన చేపట్టిన పవన్ కళ్యాణ్ గారి వేడుక నిర్వహించుకుందామని తెలిపినప్పుడు జన సైనికులు, వీర మహిళలు కొంతమంది జాయిన్ అవుతామని చెప్పి కండువాలు కప్పే ప్రోగ్రామ్ అని చెప్పి బయట ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ రోజున కమిటీ ఏది లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు ఫైనల్ కాబట్టి కొత్తగా ఏర్పడిన కమిటీలతో వైభవంగా పార్టీ చేరికల కార్యక్రమం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో డిప్యూటీ సీఎంగా పరిపాలన, సుపరిపాలన సాగిన విధంగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అడిక్ట్ అయి ఉన్నారు. ఈ రోజున వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం త్వరలో పార్టీ విధి విధానాలతో జరగనుంది. పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రతిజ్ఞ చేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ ప్రారంభం అప్పుడు ఏదైతే విధి విధానాలు ప్రకటించారో, ఆశయాలను, లక్ష్యాలను వివరించారో అదే బాటలో సాగుతున్నాం. చరిత్ర మర్చిపోయిన సున్నితమైన అంశాలు, సీడ్ బాల్స్ అయితే ఏమి, మ్యాజిక్ ట్రైన్స్ అయితే ఏమి, వాటర్ పాయింట్స్ అయితే ఏమి, అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందైతే ఏమి, కులాలకి మతాలకి అతీతంగా ఒక పార్టీ నడుపుతామనే సిద్ధాంతాలకి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో మరిచిపోయిన ప్రభుత్వాలు, మర్చిపోయిన గ్రామాలకి రోడ్లు వేశారు. ఇప్పటికీ కరెంటు లేని ఇళ్లలో వెలుగులు నింపారు. ఇలా చెప్పుకుంటా పోతే చరిత్ర మర్చిపోయిన అంశాలను సామాజిక న్యాయం కోసం జనసేన పార్టీ తరఫున ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిపాలనలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జన సైనికులు, వీర మహిళల సమక్షంలో ఒక వేడుకను నిర్వహించడం జరిగింది. రానున్న విధి విధానాలు, పార్టీ కార్యక్రమాలు జనసేన నాయకులు, అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ప్రకటిస్తామని తెలియజేస్తూ, ఈ రోజుకు ఏ హోదాలో కాకుండా ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, సిద్ధాంతాలని ప్రతిరోజు కూడా మాకు అలవాటు అయిపోయింది. ప్రజలకి సేవ చేయడం, ఆయన నేర్పించిన విధానాలే పార్టీ ముందుకు నడిపించాలంటే సేవ చేయండి, ప్రజలకి దగ్గర ఉండేని. వాటిలో భాగంగా రేపటి నుంచి నగరంలోని ప్రతి డివిజన్లో కూడా జన సైనికులను కలిసే ప్రోగ్రాం, అదేవిధంగా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం విజయవంతంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి గడపకి చేర్చే విధంగా, ఏ విధమైన పదవులతో కాకుండా పదవులు ఆశించని
జనసేన కార్యకర్తలు వీర మహిళల్లో ఒకటిగా నేను కూడా ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. నమస్కారం. ఈరోజు 16వ డివిజన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈరోజు యాక్చువల్గా అనుకున్న ప్రోగ్రాం పార్టీ జాయినింగ్ సెర్చ్ కమిటీ వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో నెల్లూరు జిల్లాలో పార్టీ జాయినింగ్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 2 ఏళ్ళు సుపరిపాలనకు 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు భారీ సంఖ్యలో అందరూ పాల్గొని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడండి. గత ప్రభుత్వం చూసుకుంటే 21వ స్థానంలో ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న శాఖల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గడిచిన 23 నెలల్లో తనకి 19 జాతీయ స్థాయి అవార్డులు రావడం, అంతేకాకుండా పల్లె పండగ కార్యక్రమం ద్వారా ఒకే రోజు గ్రామ సభలను 13,000 పైచీలుగా నిర్వహించి రూపురేఖలు దిద్దడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసి గ్రామాలకు అందేటట్లు చేయడం ఇలాంటి, అంతేకాకుండా తాండా ప్రాంతాల్లో వాటిల్లో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ లైట్లు కానీ రోడ్లు కానీ ఎటువంటివి లేవు. అక్కడ జనాలు అడగడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే రోడ్లు వేయించడం, విద్యుత్ దీపాలు వెలిగించడం చేయడం జరిగింది. ఈరోజు నిస్వార్థ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన.